ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్న దసరా బ్రహ్మోత్సవాలకి అందరికీ హ్యాపీ టు ఆల్. ఇది సహజంగా మనకి బ్రహ్మోత్సవాలలో చెప్పే అవతారాలన్నీ కూడా కేవలం ఈ ఆశ్వీజ మాసంలోనే సృష్టించబడినవి కాదు. రకరకాల డిఫరెంట్ టైమింగ్స్ లో, టైమ్ లైన్స్ లో ఒక్కొక్క యుగంలో జరిగినవి అన్నమాట ఇవన్నీ కూడా. ఆ యుగాలు కూడా చాలా వరకు సత్యయుగంలో జరిగినా కానీ ఒకే సత్యయుగంలో జరగలేదు. ఎన్నో సార్లు క్రియేషన్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చి ఇట్లా చేసిన టైమ్స్ లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కలిపి ఒక వేదిక మీదకి తీసుకొని ఆ నవరాత్రులు అనే దాన్ని తీసుకొని చేస్తున్నారు. ఇది సత్యయుగంలోని వైష్ణవి పుట్టుక దగ్గర నుంచి జరిగిందనమాట. వైష్ణవి మాత ఎప్పుడైతే ఆవిర్భావం సత్యయుగంలో జరిగిందో ఆ తర్వాత నుంచి ఈ దసరా నవరాత్రులు చేయడం జరుగుతూ వచ్చింది. అంటే పురాణాలలో రకరకాలుగా చెప్తారు కానీ మాక్సిమం అప్పటి నుంచే జరిగిందని నేను ఐడెంటిఫై చేశాను. ఇంక మిగిలింది ఎవరన్నా ఉంటే ఉండుండొచ్చేమో బహుశా. ఈ ఈ సమయంలో చంద్రశక్తి అంటే ఆశ్వీజ మాసంలో వచ్చే చంద్రశక్తి ఏమంటే మనోవికారాల మీద బాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ మనోవికారాలన్నీ కూడా బాగా ప్రకోపించడం జరుగుతుందన్నమాట. అందుకోసం వీటిని నిర్మూలించడం అనే కన్నా కానీ వాటిని ఉన్నతీకరించుకొని మరింత ఉన్నత స్థాయిగా ఆత్మస్థాయిలో వెలగడం కోసం, ముందుకు వెళ్ళడం కోసం ఈ శక్తులను వినియోగించుకుంటే, అంటే వినియోగించడం అంటే ప్రయోగించడం అని కాదు, మనలో జాగృత పరుచుకుంటే మరింత ఉన్నత స్థాయికి మనం ఎదగొచ్చు అని మన పూర్వీకులు మనకి ఈ సమాచారాలను అందించడం జరిగింది. సార్ చెప్పిన విధంగా మత్స్యావతారం అంటే వీళ్ళు ఏం చెప్పారంటే దశావతారాలు, దశమహా విద్యలు ఎందుకు తీసుకురాబడ్డాయి అంటే ఒక్కొక్క అవతారంలో శ్రీ మహావిష్ణువు, ఇది స్త్రీ శక్తి అన్నమాట. శ్రీ మహావిష్ణువు అంటే మదర్హుడ్ ఎనర్జీస్. ఈ మదర్హుడ్ ఎనర్జీస్ తనని తాను ప్రకటించుకుంటున్నప్పుడు తనలో ఉన్న ఆదిశక్తి చైతన్యాన్ని తను జాగృత పరుచుకొని ఏ కార్యానికైతే భూమి మీదకి ఆయన వచ్చారో ఆ కార్యాన్ని నిర్వర్తించుకొని మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. శివ ఎనర్జీ ఫాదర్ ఎనర్జీ అయితే, విష్ణు ఎనర్జీ మదర్ ఎనర్జీ, బ్రహ్మ ఎనర్జీ వచ్చేసి సన్ ఎనర్జీ అన్నమాట. ఇలా ఈ ముగ్గురు కూడా సృష్టి కార్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే వీరికి చైతన్యాలను ఇచ్చినది ఆదిశక్తి ఎనర్జీస్. ఆదిశక్తిలోని శక్తి అన్నమాట. అంటే దాన్ని ఇంగ్లీష్ లో ఎనర్జీ అని, ఇంకోటి అని ఇంకా రకరకాలుగా చెప్తారు. మనం ఎనర్జీగానే చెప్పుకుందాము. చైతన్యము శక్తి కలయిక ఆదిశక్తి. అందులో శక్తి అంతా స్త్రీ శక్తిగా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎనర్జీని వీళ్ళు ఇన్వైట్ చేయడం, ఆ ఎనర్జీ ద్వారా కొన్ని పనులు చేసుకోవడం చేశారు. ఈ యుగాలన్నీ అంతం అయిపోయినాక నూతన యుగ ప్రారంభం కోసం ఏదైతే దీన్ని మనము భౌతిక మరణం అని చెప్పినా, లేదంటే యుగాల అంతం అని చెప్పుకున్నా, లేదా యుగం అంతా కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయి వైట్ హోల్ ద్వారా బయటకు వచ్చే స్థితి అని చెప్పిన యుగాంత సమయంలో శ్రీ మహావిష్ణువు 14వ స్వయంభూ మనువైన వైవసత్వ మనువుకి శాప రూపంలో దర్శనమిచ్చి, మత్య రూపంలో దర్శనమిచ్చి ఒక 7 రోజుల్లో ప్రళయాంతం జరగబోతుంది. అంటే భూమి పైన క్రియేషన్ అంతా నాశనం చేయబడుతుంది. ఈ క్రియేషన్ లో ఎవరైతే నువ్వు నెక్స్ట్ క్రియేషన్ కి తీసుకువెళ్ళాలనుకుంటున్నావో వారందరినీ జంటలుగా, అంటే సకల జీవరాశిని, వృక్షాదులను, అన్ని రకాల, అంటే తర్వాత మళ్ళీ సృష్టించడానికి ఏమేమి అవసరం అవుతాయో వాళ్ళందరినీ ఒక నావలోకి తీసుకో. ఆ తర్వాత నీతో పాటు సప్త ఋషులు కూడా యాడ్ అవుతారు. వీరందరినీ ఒక నావలోకి తీసుకున్నాక నేను వచ్చి మీకు మార్గదర్శకత్వం చేస్తాను అని చెప్తాను. దీనికి ముందు ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే వేదాలు
వేదాలు అంటే జ్ఞానము అన్నమాట. అంటే ఈ 4 వేదాలు 4 రకాలగా మనకి ఉపయోగపడతాయి. అంటే మనం ఏదైతే క్రియేషన్ చేయాలనుకుంటున్నామో హయగ్రీవుడు అనే రాక్షసుడన్నమాట అతను. ఆ 4 వేదాలను తీసుకొని సముద్రం అడుగున తీసుకెళ్ళిపోతాడు. దాన్ని బయటికి తీసుకొచ్చి అంటే నెక్స్ట్ క్రియేషన్‌కి కావాల్సిన జ్ఞానము, క్రియేషన్‌కి అవసరమైన పదార్థ జగత్తు. ఈ రెండిటిని వాళ్ళు పక్కకి తీసుకొని అప్పటికి తర్వాత ప్రళయం రావడం, ప్రళయంలో మొత్తము భూమి అంతా కొలాప్స్ అయిపోవడం, తిరిగి మళ్ళీ దాన్ని సృష్టించడం. ఆ సృష్టించే సమయంలో సప్తఋషుల సహకారంతో వైవస్వత్వమను నూతన క్రియేషన్‌ని రచించడం జరిగింది. ఇది మత్స్యావతారం గురించి. అయితే ఇందులో ధూమ్రావతి శక్తి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈవిడెవరు అని అడిగినప్పుడు పురాణాల ప్రకారం ధూమావతి అనేది శివుని యొక్క భార్య అయిన పార్వతీదేవి తనకి బాగా ఆకలి వేస్తుంటే, ఆకలి, ఆకలి అని అడుగుతుంటే ఏమన్నా మనకు కూడా అంటే వాళ్ళు కూడా ఇక్కడెక్కడైతే మొగుళ్ళు ఎట్లా పట్టించుకోరో అక్కడ కూడా పట్టించుకోరేమో మరి బహుశా. ఎన్ని సార్లు ఆకలి అని అడిగినా కానీ ఆయన పట్టించుకోలేదట. ఆ కోపంతో ఆవిడేం చేసిందంటే, ఆకలికి ఎవరైనా ఒకటే అన్నట్లుగా ఆయన్ని మింగేసిందంట. శివుడిని మింగేసిందంట. ఆహ్, ఎప్పుడైతే తనని మింగేసిందో తనలో ఉన్న జీవకళ అంతా కూడా అంటే చైతన్యం అంతా కూడా లోపలికి తీసుకోబడుతూ ఆవిడ తన రూపాన్నంతా కోల్పోయి తనని తాను విధవగా ప్రకటించుకుంది అని చెప్పి ఈ స్టోరీ చెప్తారు. ధూమావతి గురించి. అంటే ఇక్కడ వీళ్ళిచ్చిన అర్థం ప్రకారం ఏంటి అంటే పురాణాల ప్రకారం ధూమావతి అంటే ఉచ్చాటన శక్తి అని అర్థం. ఉచ్చాటన అంటే దేనినైనా సరే తొలగించగలిగే శక్తి. దేన్నైనా తొలగించగలుగుతుంది. అదే విధంగా దేనినైనా సృష్టించగలుగుతుంది. వ్యక్తి యొక్క బాధలు, సమాజం బాధలు, కష్టాలు, నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా తను ఉచ్చాటన చేయగలదు. ఇది మనలో ఉన్న భౌతిక డీఎన్ఏకి సంబంధించిన స్పిరిచ్యువల్ ఎనర్జీ అన్నమాట. అంటే భౌతికంగా మనకు కావాల్సిన శక్తి ఏదైతే ఉందో, ఏవైతే మనం సృష్టించాలనుకుంటున్నామో, మనలో ఉన్న గుణాలు ఏవైతే తొలగించుకోవాలనుకుంటున్నామో, వీటన్నిటికీ కూడా ఈ ధూమావతి శక్తి అనేది మనకి సహకరిస్తుంది. అలాగే ఇక్కడ ఈ క్రియేషన్‌లో శ్రీ మహావిష్ణువుకి ఈ ధూమావతి శక్తి ఎప్పుడైతే కనెక్ట్ అయిందో, ఈ ప్రళయం సమయంలో భూమి అంతా అవుతున్నప్పుడు ఏదైతే అవసరం లేదో దాన్ని మొత్తము క్లియర్ చేసి, తిరిగి అవసరమైన దాన్ని సృష్టించడానికి ఆయనకి ఈ ఎనర్జీ, ఈ స్త్రీ శక్తి ఉపయోగపడిందనమాట. ఇక్కడ మనము ఈ సెషన్ ద్వారా మనం చెప్పాలనుకున్నది, ఏ సత్యమైతే ప్రకటించాలనుకున్నామో అదేమిటంటే, మన డీఎన్ఏలో ఈ 2 శక్తులు ఏకీకృతమై దాగి ఉన్నాయి. డార్విన్ సిద్ధాంతం ప్రకారం మన ఎవల్యూషన్ గురించి చెప్పబడినా కానీ, ఇవన్నీ ఒక్కసారి జరిగినవి కాదు. ఈ కోడింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇవ్వబడింది. అయితే మనం అన్నీ ఈ 10 రోజుల్లో 10 ఒకేసారిగా మాట్లాడతామనమాట. ఇందుకు మనకి సహకరించడానికి, నాలెడ్జ్‌ని పంచుకోవడానికి పితామహ బ్రహ్మర్షి పత్రిజీని, సదానంద యోగిని, సనారి విశ్వేశ్వర స్వామిని మిగిలిన ఎవరెవరైతే ఈ జ్ఞానాన్ని 10 రోజులు మనతో పంచుకోవాలనుకుంటున్నారో ఆల్ మాస్టర్స్‌ని ఇక్కడికి ఇన్వైట్ చేసుకుందాం హృదయపూర్వకంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే డీఎన్ఏ సబ్జెక్టు ఇంతకుముందు ఆల్రెడీ మీరు విని ఉండి ఉండొచ్చు. కానీ ఈరోజు కొంచెం స్పెషల్‌గా మార్నింగే తోత్ మాస్టర్ మనకి అందించారు. తోత్ విజ్డమ్ ద్వారా ఇది మనకి అందింది. ఆయన్ని కూడా ఇక్కడికి ఆహ్వానించుకుందాము. ఈ మన శరీరంలో కణాల లోపల ఉన్న డీఎన్ఏలో 2 స్టాండ్ డీఎన్ఏ మనందరికీ తెలిసిన విషయమే. ఈ 2 స్టాండ్ డీఎన్ఏ ఏం చేస్తుందంటే, శరీరానికి అవసరమైన ఎమినో యాసిడ్స్‌ని, ప్రోటీన్స్‌ని, మినరల్స్‌ని వీటన్నిటిని అది క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇవి ఆహ్, 2 పోగులతో కలిసి కుడివైపుకు మెలితిప్పిన నిచ్చెనలాగా లోపల ఉంటుందన్నమాట. ఇందులో కూడా 2 రకాలుంటాయి. న్యూక్లియస్ డీఎన్ఏ అనేది ఒకటి, మైటోకాండ్రియల్ డీఎన్ఏ అనేది ఒకటి. 2 రకాలుగా ఉంటాయన్నమాట. అయితే మనం తీసుకున్న శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి
ఏటీపీ రూపంలో ప్రతిరోజు మనము నిద్రలో విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటాం. ఈ విశ్వశక్తి ఏంటి అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఏటీపీ అనే రూపంలో మన లోపలికి వచ్చి న్యూక్లియస్ ఎనర్జీలో నిక్షిప్తమవుతుంది. దీన్నే మనం కోర్ ఎనర్జీ అని మాట్లాడతామనమాట. ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఏడీపీగా మారుతుంది. అంటే డయాక్సైడ్‌గా మారుతుంది. డీఎన్ఏలో ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ విధంగా ఇది షిఫ్ట్ చేసుకొని శరీరానికి అవసరమైన శక్తిని క్రియేట్ చేస్తుంది. కానీ ఈరోజు మాస్టర్స్ ఏం చెప్పారంటే, ఈ ఏడీపీ మళ్ళీ ఏటీపీగా మారాలి అని చెప్పారు. ఎవరి శరీరంలో అయితే కణాలలోని శక్తి తిరిగి పూర్వస్థితికి వస్తుందో, అంటే భౌతిక స్థితి నుండి పూర్వస్థితికి వస్తుందో, అంటే శక్తి స్థితికి వస్తుందో, వారు లైట్ బాడీస్‌గా మారుతారు. ఆ శరీరాలు ఇమ్మోర్టాలిటీని పొందుతాయి అని చెప్పారు. అంటే మనము ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా, ఇంతకుముందు మనం డిఎన్ఏ అని చెప్పేటప్పుడు ఏం మాట్లాడుకున్నామంటే, కర్బన ఆధారిత శరీర అణువులన్నీ కూడా మొదట సిలికాన్ బేస్‌లోకి మారడం, అక్కడి నుండి కాంతిగా లిక్విడ్ లైట్‌గా మారుతాయని ఏదైతే చెప్పామో, దాన్ని ఇంకొంచెం వివరంగా వీళ్ళు ఈరోజు ఏం చేశారంటే, మీరు ఏ శక్తిని, ఏ కాంతిని అయితే శరీరంలోకి ప్రాణశక్తి రూపంలో తీసుకుంటున్నారో, ఆ ప్రాణశక్తి శరీరానికి అవసరమైన జీవశక్తిగా అభివృద్ధి చెంది, ఈ జీవశక్తి జీవ ప్రాణశక్తిగా తిరిగి ఉత్పన్నమవుతుంది. అది ఎప్పుడైతే అలా అవుతుందో, అప్పుడు మీలో ఉన్న సామర్థ్యాలన్నీ జాగృతమవుతాయి అని చెప్పారు. అయితే ఈ మొదటి రోజు ఈ ఈ రోజు మనం ఏం చేస్తామంటే, ఫిజికల్ డిఎన్ఏని యాక్టివేట్ చేస్తాం. అంటే ఫిజికల్ డిఎన్ఏ ఆల్రెడీ ఉంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇందులోనే ఈ ఫిజికల్ డిఎన్ఏలోనే మిగిలిన అన్ని డిఎన్ఏలు నిద్రాణ స్థితిలో ఉన్నాయన్నమాట. ఏ విధంగా అయితే బీజంలో మహావృక్షం దాగి ఉందో, అదే విధంగా మన ఫిజికల్ డిఎన్ఏలోని అనంత చైతన్యం హెరిడిటరీ రూపంలో దాగి ఉంది. అంటే ఏంటి అంటే, మనము ఏ లోకాలలో, ఏ టైమ్ లైన్స్‌లో జన్మలు తీసుకొని ఉన్నామో, ఏ జ్ఞానాలను పొంది ఉన్నామో, ఆ జ్ఞానం అంతా కూడా ఈ డిఎన్ఏలో బీజ స్థాయిలో నిక్షిప్తం చేయబడింది. వాటినే మనం ఏమన్నామంటే కోడింగ్స్ అని చెప్పాం. అంటే వాటిని ఏం చేశారంటే కోడ్ చేసి పెట్టేశారన్నమాట. ఎలా అయితే మనకి బైనరీ కోడ్స్ అని ఏదైతే మాట్లాడతామో, అలా సామర్థ్యాలన్నిటిని, శక్తిని అంతటిని కోడింగ్ చేశారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ దశావతారాలులో ఏంటి అంటే, ఆ కోడింగ్స్ నన్నిటిని వాళ్ళు యాక్టివేట్ చేసుకున్నారు. ఏ కోడింగ్ అయితే వాళ్ళకి ఇవ్వబడిందో, వాళ్ళు తీసుకున్నారో దాన్ని యాక్టివేట్ చేసి వాళ్ళు అనుకున్న కార్యక్రమాలను నిర్వర్తించారు. అందుకని వాళ్ళు అవతార్స్ అయ్యారన్నమాట. ఇప్పుడు మనం చెప్తున్న ఈ 10 మంది కూడా అవతార్స్. మనలో ఉన్న అవతార్ డిఎన్ఏ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, మనం కూడా అవతార్లుగా మారుతాం. వీళ్ళేం చేస్తారంటే, సృష్టిని ప్రక్షాళన చేయగలుగుతారు. నూతన సృష్టిని సృష్టించగలుగుతారనమాట. ఈ ఈ మనలో ఉన్న ఈ బీజాక్షరాలు ఏవైతే, ఆ బీజంలో ఉన్న కోడింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, అవి చిన్న చిన్న లెటర్స్ రూపంలో ఇవ్వబడింది. అది అందుకనే మన లలితా సహస్రనామాలలో లలితా అమ్మవారిని అక్షరమాలగా తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ కూడా మన ఋషులు మనకి చెప్పింది ఏంటి అంటే, చక్రాస్‌లో కూడా ఒక్కొక్క బీజాక్షరాన్ని ఇవ్వడం జరిగింది. లమ్మని, ఎమ్మని ఇట్లా ఏవైతే చెప్పబడినో అవన్నీ కూడా కోడింగ్స్ అన్నమాట. అవి పలకడం వల్ల కాదు అవి యాక్టివేట్ అయ్యేది. దానికి కాంతిని, శబ్దాన్ని తోడు చేసినప్పుడు అవి యాక్టివేట్ అవుతాయని చెప్పి ఈరోజు మాస్టర్స్ చెప్పడం జరిగింది. అంటే మనం ఏం చేస్తున్నామంటే వాటిని పలకడం చేస్తున్నాం. శబ్ద రూపంలో పలకడం చేస్తున్నాం. పలకడం కాకుండా దానికి కాంతిని అందించి, శక్తిని అందించినప్పుడు ఏమైతుందంటే, అంటే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఈ లెటర్స్ ఏవైతే నిద్రాణ స్థితిలో ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. ఫిజికల్‌గా అవసరమైనవన్నీ ఓపెన్ అయ్యి, మన శరీరంలో ఉన్న గ్రంథులకు ఏ శక్తి అయితే ఈ చక్రాస్‌లో కానీ, డిఎన్ఏలో కానీ కోడ్ చేసిన నాలెడ్జ్ ఉందో, అవి గ్రంథులకి అంది, ఆ గ్రంథుల ద్వారా మనం
ఏ చైతన్యాన్నైతే బాహ్యంలో పొందాలనుకున్నామో దాన్ని పొందేస్తామట. ఈ ధూమ్రావతి శక్తిని ఏం చెప్పారు అంటే, ఈవిడ నిద్రని, మెలుకువని అందిస్తుంది అని చెప్పారు. జ్యేష్ఠాదేవి ధూమావతి అని చెప్పడం జరిగింది. లక్ష్మి యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడే జ్యేష్ఠాదేవి. ఆవిడే ధూమావతిగా ఆదిశక్తి లోపలికి ఈ శక్తులన్నీ ఒక టైంలో లోపలికి వెళ్ళిపోతారు. ఎవరైతే స్త్రీలుగా ఈ పురుషులకు అందరికి అందించబడ్డారో లక్ష్మి, సరస్వతి, పార్వతి, తర్వాత యముడి వైఫ్, ఇంద్రుని వైఫ్, వీళ్ళంతా ఏంటి అంటే ఒక టైంలో ఆ పార్వతి లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళంతా వెళ్ళి దుర్గగా అవతారం తీసుకుంటారు అన్నమాట. ఆ దుర్గ నుంచి మళ్ళీ రకరకాల శక్తులలో 9 చండీలు గాను, తర్వాత 8 కాళీలుగా, ఇట్లా రకరకాలుగా మళ్ళీ అందరూ మళ్ళీ బయటికి రావడం జరిగింది. సప్తమాతృకల్లాగా అందరు వెళ్ళిన వాళ్ళంతా. అందులో జ్యేష్ఠాదేవి ధూమావతి. ఈవిడ ఏంటి అంటే వైరాగ్యానికి అధిపతి అని చెప్పారు. అందుకని ఈవిడ రూపం చూస్తే వృద్ధ ఆ స్త్రీగా కనిపిస్తుంది. తెల్లని దుస్తులు ధరించి చాలా చింపిరి జుట్టుతోను, కాకులు వాహనం పైన తిరుగుతున్నట్లుగా, అలాగే తను ఎక్కిన బండికి ఏమి గుర్రాలు లాంటివి ఏమి లేకుండా ఉండడం, ఇలాంటిదంతా చూపించడానికి కారణం ఏంటి అంటే, ఈ బాహ్యానికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వకుండా నీ అంతర్జ్ఞానానికి కనుక నువ్వు ప్రయారిటీ ఇచ్చి ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మేల్కొంటావో బాహ్యంలో నీకు కావలసినవన్నిటినీ సరిచేయవచ్చు అని ధూమావతి యొక్క మీనింగ్ అన్నమాట. ఈవిడని నిద్ర మెలకువ ఇస్తుంది కాబట్టి, యోగమాయని క్రియేట్ చేస్తుంది కాబట్టి, ఇది మనలో ఉన్న ఏ గ్రంథి అయితే ఈ పని చేస్తుందో దానిని జాగృత పరచడానికి ఈ ఎనర్జీ మనకి సహకరిస్తుంది. ఏ గ్రంథి మనలో ఇలాంటి స్థితిని కలిగిస్తుంది అంటే పీనియల్ గ్లాండ్ అని మనం ఏమని చెప్తాము అంటే నిద్ర మెలకువ చక్రం అని చెప్తాం. అంటే ఎవరైతే అధికంగా నిద్రపోతున్నారన్నా ఈ పీనియల్ గ్లాండ్ వల్లే అవుతుంది. లేదా అసలు నిద్రే లేకుండా ఉంటున్నారు, నిద్ర పట్టడం లేదన్నా గానీ పీనియల్ గ్లాండ్ వల్లే జరుగుతుంది. అలాగే ఎవరైనా యోగ సాధనలో యోగ నిద్రలోకి వెళ్ళాలన్నా ఈ పీనియల్ గ్లాండ్ ద్వారానే జరుగుతుంది. అంటే ఆ ధూమావతి ఎనర్జీస్ ఏవైతే ఎక్కడున్నాయి అంటే మన లోపల పీనియల్ గ్లాండ్ లో ఉన్నాయి. అలాగే దీని ప్రయోగం మరి ఎక్కడ ఉంటుంది అంటే మన మూలాధార చక్రంలో జరుగుతుంది. అందుకనే భౌతికానికి అవసరమైనవన్నిటిని క్రియేట్ చేసుకోవాలంటే భౌతిక పరిస్థితులని సరి చేసుకోవడం. ఆ సరి చేసుకోవడానికి ఇక్కడ కోడింగ్ చేయబడిన మన ఫిజికల్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ డిఎన్ఏలో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నిటిని మనం ఉచ్చాటన అంటే క్లియర్ చేసుకోవడం అనమాట. క్లియర్ చేసుకోబడినప్పుడు అవసరమైన కోడింగ్స్ అంతా కూడా మన సోల్ ఏదైతే ఉందో అది జాగృత పరుస్తుంది. ఈ ప్రయత్నాలు ఏవైతే మనం చేస్తామో ప్రతి ప్రయత్నము కూడా మాస్టర్స్ ఏమన్నారంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా కొన్ని లక్షల మంది దీనికోసం ప్రయత్నిస్తే కొన్ని వేల మంది అర్థం చేసుకున్నారు. కొన్ని వేల మంది అర్థం చేసుకొని మళ్ళీ ప్రయత్నిస్తే ఏమైందంటే దాన్ని 100 మంది లాగా 100ల్లో ఆచరించడం జరిగింది. ఆ 100ల్లో కూడా ఏ ఒక్కరో ఈ వారి లోపల ఉన్న అంతర్గతుల శక్తులను మేల్కొల్పగలిగారు. ఆ ఒక్కరే నన్ను చేరిన వారవుతారని శ్రీకృష్ణుడు చెప్పాట. అంటే నన్ను చేరుకునేది ఎవరు అంటే, నన్ను అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ఈ లోపల ఉన్న చైతన్యాన్ని. బాహ్యంలో మనం ఏమనుకుంటున్నామో కృష్ణుణ్ణి చేరడం అనుకుంటామట. కానీ కృష్ణుణ్ణి చేరడం కాదు, మనలో ఉన్న చైతన్యాన్ని చేరుకోవడం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇందులో కూడా డిఎన్ఏ వేరట, ఫిజికల్ డిఎన్ఏ వేరట. అంటే భౌతిక డిఎన్ఏ ఒక రకంగా ఉంటే భౌతిక శరీరానికి సంబంధించిన డిఎన్ఏ వేరుగా ఉండింది. ఫిజికల్ మొదట స్థాయి డిఎన్ఏ, మధ్యావతార డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అండానికి సంబంధించిన అండము, తర్వాత శుక్రకణము. ఈ రెండిటి ద్వారాని శుక్రకణం ఎలా అయితే చేప రూపంలో ఉంటుందో అది అండాన్ని చేరుకొని అక్కడ ఈ 2 ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది. అంటే పిండ స్థాయిలోనే ఈ డిఎన్ఏ మనకి
అందించబడింది అని చెప్పారు వాళ్ళు. ఈ పిండ స్థాయిలో ఉన్న డిఎన్ఏని ఎంతవరకైతే ఇప్పుడు మనం ఎదిగి ఉన్నామో భౌతిక శరీరంగా, ఆ స్థాయిలో జాగృత పరుచుకోవడానికి మనకి ఈ మత్స్యావతార డిఎన్ఏ. అందుకని వాయుసత్వ మనువుకి ఎలా దొరికాడాయన, ఒక చిన్న చేప రూపంలో కమండలంలో దొరికితే ఆయన అది ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఏమంటే తను ప్రకటించిన విషయం ఏంటి అంటే, నాకు చాలా భయమేస్తుంది. ఇక్కడ ఈ సముద్రంలో ఉన్న చేపలన్నీ నన్ను తినేస్తాయేమో అంటే ఈ భౌతిక పరిస్థితులన్నీ నన్ను మింగేస్తాయేమో, నేను ముందుకు వెళ్ళగలనో లేదో అని భయపడుతున్నప్పుడు ఆ భయాలను తొలగించుకొని తను పెరగడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే తను ఆ చేప కమండలం అంత అవ్వడం, కమండలం నుంచి తను ఎందులో వేస్తే అంత సైజుకు పెరగడం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, మనలో దాగి ఉన్న చైతన్యం భౌతికం అయితే లిమిటేషన్స్ తో ఉంటుంది. అంటే ఫిజిక్ డిఎన్ఏ ఏదైతే మనము 2 పోగులు ఇవ్వబడ్డాయో అంతవరకు అయితే ఎంత లిమిటేషన్ ఉందో, ఎంత ఆకృతి వరకు ఇది పెరగాలో అంతవరకు పెరిగి అంతే ఉంటుంది. కానీ లోపల ఆ ఫిజిక్ డిఎన్ఏలో ఉన్న ఫిజికల్ ఆస్పెక్ట్ ఏదైతే భౌతిక చైతన్యం ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే, ఎంత వరకైనా పెరగగలను అనేది చూపించడం కోసమే ఈ మత్స్యావతారాన్ని చూపించడం. అది ఎంత సైజ్ అన్నా పెరుగుతుంది. ఆ పెరిగిన సైజుని బట్టి మీకేం కావాలో అది అందిస్తుంది. ఏదైతే 4 వేదాలు దాచిపెట్టబడిన 4 వేదాలని బయటికి తీసుకొచ్చింది అని మనకి చెప్పబడ్డాయే, ఆ 4 వేదాలు ఏంటి అంటే, ఒకటి మనం ఆచరణ చేసేది, నేర్చుకునేది, అంతర్గతంగా నేర్పబడేది. ఈ 4 కూడా అంటే ఋగ్వేదంలో మంత్రాలతో ఇవ్వబడినదంతా ఏంటి అంటే, అన్ని ప్రపంచాలకు సంబంధించిన జ్ఞానం. మిగిలిన యజుర్వేదము, సామవేదంలో ఏంటి అంటే ఇప్పుడు మనం ఆచరిస్తున్నది. ఆ జ్ఞానాన్ని తీసుకొని మనం ఏదైతే ఉందో యంత్ర, తంత్ర, మంత్ర విద్యలతో అని చెప్పారు. యంత్రం, తంత్రం, మంత్రం ఇప్పుడేం మనకి అవసరం లేదు. అవేమి యూజ్ చేయకుండానే కేవలం శ్వాస మీద ధ్యాసతో ఈ 4గిటిలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ 4 జ్ఞానం మనకి ముఖ్యంగా అంతటికన్నా ఉపయోగపడేది ఏంటంటే ఋగ్వేదం. మిగిలింది ఆ ఋగ్వేదంలో దాన్ని తీసుకొని మిగిలిన వాటిని ఎస్టాబ్లిష్ చేయడమే అన్నమాట. మిగిలిన 3 వేదాలు. ఇదంతా ఎట్లా చెయ్యొచ్చు ఏంటి అనే జ్ఞానాన్ని మనం మేల్కొల్పడమే ఈరోజు ఈ డిఎన్ఏ యొక్క ఉద్దేశం. అందుకే దీనికి మనం ఏమనుకున్నామంటే మత్స్యావతార డిఎన్ఏ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈరోజు మాస్టర్స్ ముఖ్యంగా అందించిన సమాచారం ఏంటంటే, అంటే నేను ఎప్పుడైతే క్లాస్ అనుకున్నామో సారు నేను ఆ రోజు నుంచి అడుగుతున్నాను, మేము ఏమి ఇవ్వాలి, ఈ దసరా నవరాత్రుల్లో ఏమి ఇవ్వాలి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఇలా చేయమని ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఈ డిఎన్ఏను ఇలా యాక్టివేట్ చేయండి, కానీ సమాచారం ఇవ్వలేదు. ఎట్లా ఉంటుంది ఈ రెండిటికి కోయిన్సైడ్ ఎలా చేయాలి అనేది మాత్రం ఇవ్వలేదన్నమాట. ఈ రోజు మార్నింగ్ వరకు ఇవ్వలేదు వాళ్ళు. ఈ రోజు మార్నింగ్ ఇచ్చారు ఇది మనకి. ఈ మెడిటేషన్ ఇప్పుడు చేయబోయే మెడిటేషన్ అంతా అదే అన్నమాట. అయితే ఇది చేసే ముందు కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరంటే తోత్ మాస్టర్. తోత్ భగవాన్ కనెక్ట్ అయ్యి ఆయన యొక్క విజ్డమ్ ని షేర్ చేయడం జరిగిందనమాట నాకు. తను ఫస్ట్ చూపించింది ఏంటంటే లలిత యొక్క చైతన్యాన్ని చూపించారు. లలిత అమ్మవారు ఎలా అయితే మనకి ఫిజికల్ గా ఫొటోస్ ఎలా అయితే ఉంటాయో ఆ రూపంలో చూపిస్తూ అది మొత్తము కూడా ఒక విస్తరిస్తున్న చైతన్యం లాగా చూపించారు. ఏంటి ఇలా ఉంది అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇదంతా కూడా మీ మైండ్ యొక్క పవర్ అని చెప్పారు. ఏదైతే మనము ఈ రూపాలని చెప్పుకుంటున్నామో అవంతా కూడా మన మైండ్ పవర్ అంట. మైండే ఇక్కడ ఈ శరీరంలో జీవాత్మగా పరిణితి చెందుతుంది. అలాగే మీరు అనుకుంటున్న పూర్ణాత్మలు, ఈ విశ్వాత్మలు ఇవన్నీ కూడా మైండేను. వాటికి సంబంధించిన మైండ్ మూలము కూడా ఒక మైండే అంటారు. హయ్యర్ మైండ్ అంటారు దాన్ని మీరు. తను తన ఆలోచనలు ద్వారానే మొత్తాన్ని సృష్టించింది. ఆలోచన తన యొక్క మైండ్ చైతన్యం ద్వారా ఏ ఆలోచన అయితే చేస్తుందో ఆ ఆలోచనకి రూపాలు
క్రియేట్ చేయబడినప్పుడు అవి సోల్‌గా కనిపించడం జరుగుతుంది. అంటే అవంతా గూడా ఫిజికల్‌గా ఒక యాస్పెక్ట్‌లో ఫిజికల్ రూపమేనంట. సోల్ లాగా మనకు కనిపించేది గూడా. అంటే భౌతికంగా కళ్ళు, ముక్కు లాగా కనిపించకపోయినా కానీ మనం ఏదైతే సోల్ ఉంటుంది, ఈ ఆకారంలో ఉంటుంది అని చెప్తున్నా. అంటే భౌతిక ఆకారంలోనే సోల్ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటామనమాట. కానీ ఇదంతా మైండే అని చెప్పారు. ఈ మైండే వెళ్ళిపోతుంది మీ నుండి. తిరిగి మళ్ళీ అదే అందుకోసమే ఇందులో నిక్షిప్తమైన వాటిని అన్నిటిని తను మళ్ళీ కర్మలుగా ఇక్కడ ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం మైండ్. మీరనుకుంటున్న ఆ లలిత అమ్మవారు ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా కూడా మీ మైండ్ పవర్ అని చెప్పారనమాట. ఈరోజు వాళ్ళిచ్చిన సందేశం. మనం కూడా దాన్ని అలాగే తీసుకున్నాం. ఆ అమ్మవారికి ఏ పేర్లైతే మనం పెట్టుకున్నామో ఇవంతా కూడా మన మైండ్‌లో ఉన్న జ్ఞానమే. అది జీవశక్తిగా, జీవాత్మగా మన లోపల ఉంది. దీనికి ఈ చిత్తము, అహంకారము, బుద్ధి, మనసు ఈ 4 కలిపి జీవ చైతన్యం. ఇవి మొత్తం కూడా మైండే అని జెప్పారు వాళ్ళు. అలాగే మన డీఎన్ఏలో ఉండే జ్ఞానం అంతటిని మనం డెవలప్ చేయాలన్నా కానీ ఈ మైండ్ యొక్క చైతన్యంతో ఫిజికల్ బ్రెయిన్‌కి నాలెడ్జ్ అందించినప్పుడు, ఆ ఫిజికల్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, తనకు కావాల్సిన వాటిని సృష్టించడం జరుగుతుంది. ఇది ఈరోజు మన డీఎన్ఏ గురించి, మత్స్యావతార డీఎన్ఏ. అది ఎలా యాక్టివేట్ చేసుకుంటామనేది ఇప్పుడు మనం మెడిటేషన్ ద్వారా చేద్దాం ఫ్రెండ్స్. స్ట్రెయిట్‌గా కూర్చుందాం ఫ్రెండ్స్. శ్వాసను తీసుకొని వదిలిపెడుతూ ఉందాము. ఈ ధ్యానంలో మనకి సహకరించడానికి పితామహ బ్రహ్మర్షి పత్రిజీని, మహాద్రష్ట యొక్క ట్రూత్ ఫౌండేషన్‌ని, ఏ ట్రూత్ అయితే మనం భూమి మీద చెప్పాలనుకుంటున్నామో, ఆ ట్రూత్‌కి సంబంధించిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి రావాలని కోరుకుందాం. మన యొక్క ఫాదర్ ఎనర్జీని, మదర్ ఎనర్జీని, సన్ ఎనర్జీని ఇన్వైట్ చేసుకున్నాము. Yes, madam. Continue, ma'am. అన్ని కోణాలలో Ma'am, continue. మన చైతన్యాలను, మన యొక్క దివ్య శక్తిని, మన మైండ్ పవర్ ఏదైతే రాజరాజేశ్వరి శక్తి అని చెప్తున్నామో, ఆ మైండ్ పవర్‌ని ఇన్వైట్ చేద్దాము. ఈ మైండ్ పవర్ ఆలోచనల రూపంలో ఆలోచన శక్తిగా మార్చబడుతుంది. అలాగే మన యొక్క ఆలోచన శక్తిని కూడా ఇన్వైట్ చేద్దాం. ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వీటిని చీకటి రోజులు అని చెప్పడం జరుగుతుంది. ఈ చీకటిని చీకటి అంటే అజ్ఞానం అని అర్థం అన్నమాట. దాన్ని తొలగించుకోవాలంటే లైట్ కావాల్సి ఉంటుంది. ఆ లైట్ బీయింగ్ ఏదైతే ఉందో బీమ్ అంటే పిల్లర్ ఆఫ్ లైట్ అంటాం దాన్ని. దాన్ని ఇన్వైట్ చేసుకున్నాము. ఆదిశక్తి ఎనర్జీస్. ఆదిశక్తి అంటే ఇది రూపం కాదు. ఇది కూడా ఫార్మ్‌లెస్ అన్నమాట. అందులో ఉన్న స్త్రీ పురుష శక్తులను ఆహ్వానించుకున్నాం. ఆది శబ్దాన్ని, ఆది జ్ఞానాన్ని ఇన్వైట్ చేద్దాం. అలాగే డిఎన్ఏ కోడింగ్ మాస్టర్స్‌ని, రిపేరింగ్ మాస్టర్స్‌ని, రియాక్టివేటివ్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేస్తున్నాం. దశావతారాలో మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ఇన్వైట్ చేద్దాము. దశ మహావిద్యలు. విద్య అంటే జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానంలో మొదటి జ్ఞానమైన ధూమావతి జ్ఞానాన్ని, ఆ శక్తిని ఇన్వైట్ చేస్తున్నాం. శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉండండి ఫ్రెండ్స్.
మన యొక్క ఫిజికల్ డిఎన్ఏ ఏదైతే ఉందో, ఆ ఫిజికల్ డిఎన్ఏకి సంబంధించిన జ్ఞానం అంతా కూడా ఈరోజు మనకి అందాలని కోరుకుంటున్నాను. భౌతికమైన పరిస్థితులను సరిచేయడానికి అవసరమైన జ్ఞానం. ఏ విధంగా అయితే చీకటిలో నుంచి ప్రయాణించి జ్ఞానం కోసం ప్రయత్నం జరిగిందో, ఆ ప్రయత్నం నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి, నా యొక్క జ్ఞాన జ్యోతిని నేను పెంపొందించుకోవడానికి సహకరించాలని కోరుతున్నా. ఉర్సా మేజర్, ఉర్సా మైనర్ ఈ నక్షత్ర కూటములను ఆహ్వానించుకున్నాము. మను యొక్క స్థానం ఎక్కడ అంటే వీటిలోని ఉర్సా మైనర్, ఉర్సా మేజర్. మన యొక్క సర్వాన్ని పోగొట్టేది, అత్యంత భయాలలోకి తీసుకొని వెళ్ళే మనలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుణాలను తొలగించుకోవడానికి అవసరమైన శక్తి నా లోపలికి రావాలి. మనము అరిషడ్ వర్గాలను కలి యొక్క షడ్రూపులకి ఇవ్వబడింది, అందుకే మనలో అవి ఎక్కువ ప్రకోపిస్తాయి అని చెప్పబడ్డాం కదా. కానీ క్రియేషన్ కోసం వీటిని మరికొంతమంది దేవీ శక్తులకి ఇవ్వడం జరిగింది మొదటిసారి. ఆ దేవీ శక్తుల నుంచి ఈ కలి తీసుకోవడం జరిగిందంట. మనలో ద్వంద్వత్వంని మనం నేర్చుకోవడానికి ఈ దేవీ శక్తులు ఉపయోగపడేవి. కామ అనే అంటే కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక యోగేశ్వరి దేవి అనే శక్తి ద్వారా సృష్టించబడింది. కానీ షడ్రూపుల్లో మళ్ళీ కలి దగ్గరికి ఎప్పుడైతే కలికాలంలోకి వచ్చినప్పుడు అది విపరీతమైన కామవాంఛగా మారిపోయిందనమాట. ఆ యోగీశ్వరి శక్తిని మనలో ఉన్న కోరిక, విపరీత కోరిక అనే దాన్ని తొలగించుకోవడం కోసం, వైరాగ్యం వస్తే ఏమవుతుంది అంటే కోరిక నశించిపోతుంది. ఈ ధూమావతి అంటే అర్థం ఏంటి అంటే కోరికలను నశింపచేయనది అని కూడా మరొక రూపంలో చెప్పడం జరుగుతుంది. ఈ క్రియేషన్ ఏదైతే పాత క్రియేషన్ ని మొత్తాన్ని క్లియర్ చేయాలంటే వైరాగ్యం రావాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి నా గతంలో ఉన్న అన్ని రకాల సరికాని భావాలను, భయాలను, కోపాన్ని, బాధను, దుఃఖాన్ని నేను అచేతన రహిత స్థితిలో దిగజార్చుకున్న వన్నిటిని అంటే అజ్ఞానాన్నంతటినీ కూడా ఈ రోజు నేను నాలో దాగి ఉన్న ఉచ్చాటన శక్తి ద్వారా క్లియర్ చేసుకుంటున్నాను. మన అంతర్గతంగా ఈ శక్తి ఉంది న్యూక్లియస్ లో. ఇవి ఏవైతే
భయము, కోపము, దుఃఖము, అసహనం, ద్వేషం అని మనం చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా మన ప్రతి అణువులోనూ వ్యాధుల రూపంలో దాగి ఉన్నాయి. వీటిని మనం క్లియర్ చేసుకోకపోతే తర్వాత అవన్నీ వ్యాధుల్లాగా బయటికి వస్తూ ఉంటాయన్నమాట. మనల్ని వ్యాధులకు గురి చేస్తున్న ఆ సూక్ష్మ క్రిములు ఆల్రెడీ మన లోపలే నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. ఎప్పుడైతే మనలో ఎనర్జీ తగ్గిపోతుందో తిరిగి అవన్నీ బయటకు వచ్చేసి మనల్ని అక్కడున్న ఆర్గాన్ మొత్తాన్ని నాశనం చేయడం జరుగుతుంది. డివైన్ వైట్ హోల్ ఎనర్జీని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే వైట్ లైట్ ని కూడా ఇన్వైట్ చేద్దాము. విష్ణు అంటే ప్రేమతత్వం. ఆ ప్రేమలో లక్ష్మి అనే చైతన్యం ఉంటుంది. ఆ లవ్ లైట్, ప్రేమ కాంతి, ఇవి రెండు లక్ష్మీ విష్ణులు. ఈ వైరాగ్యం తొలగించి ఈ బాధలన్నీ ఏవైతే వీటిని తొలగించాలంటే అలక్ష్మి దూరమే, సులక్ష్మి మనకి యాక్టివేషన్ కావాల్సి ఉంటుంది. ధూమావతి చైతన్యంతో డిఎన్ఏలో దాగి ఉన్న ఈ ఫిజికల్ డిఎన్ఏలో దాగి ఉన్న బాధ, భయం, కోపం, అపనమ్మకం, దుఃఖం ఏవైతే ఉన్నాయో, అలాగే అజ్ఞానం, వీటిని నేను పూర్తిగా క్లియర్ చేసుకుంటున్నాను. ఆ పాత సృష్టిని అంతా మీరు గుర్తు చేసుకొని ఆ విషయాలను ఎక్కడెక్కడైతే మీరు కోపం ఎన్నిసార్లు ప్రదర్శించారో, దుఃఖం ఎన్నిసార్లు ప్రదర్శించారో, బాధ ఎన్నిసార్లు ప్రదర్శించారో, భయం ఎన్నిసార్లు ప్రదర్శించారో, అపనమ్మకం ఎన్నిసార్లు క్రియేట్ చేస్తున్నారు, అవంతటినీ కూడా గుర్తు చేసుకొని మొత్తాన్ని కూడా శరీరంలో ఉన్న ప్రతి అణువు నుంచి కూడా బూడిద రూపంలో బయటికి వచ్చేస్తున్నట్లుగా భావించండి. ఎలా అయితే గింజలలో ఉన్న డస్ట్ ని మొత్తం చాటతో చెరిగి ఆ పొట్టంతా తొలగించేస్తాము, ఆ డస్ట్ అంతా తీసేస్తాము. ఇక్కడ ధూమావతి కూడా చాటని ధరించి ఉంటుంది. ఆ బూడిద అంతా కూడా లోపల ఉన్న ఆ బూడిదని అంతటిని కూడా ఆవిడ తొలగించుకుంటున్నాను. మనలో ఉన్న మన ఆత్మ చైతన్యమైన జ్ఞానము ఏదైతే ఉందో, జ్ఞానము నాలో దాగి ఉన్న అంతర్గత జ్ఞానాన్ని నేను లవ్ లైట్ అంటే మత్స్యావతార శక్తితో ఓపెన్ చేస్తున్నాను. ప్రతి అణువులో కూడా ఈ కోడింగ్ జరుగుతున్నట్టు భావన చేయండి. లవ్ లైట్ ఎనర్జీస్ అణువుల లోపలికి వెళ్ళి అక్కడి ఉన్న డస్ట్ ఏదైతే ఉందో, కణాలలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ వీటి మదనంలో కొంత డస్ట్ జరుగుతూ ఉంటుంది. మనము భయము, కోపము వీటన్నిటిని కలిగి ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా డస్ట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ రిలీజ్ అయితే అక్కడున్న కణాలు అంత తొందరగా చనిపోతాయి అన్నమాట. శరీరంలో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు మీకు ఉన్నాయో
అక్కడ ఆల్మోస్ట్ పర్వతాలు పేరుకుపోయి ఉంటాయి. అవంతా కూడా తొలగిపోతున్నట్లు భావన చేయండి. ఈ భౌతిక క్రియేషన్ అంటే ఓన్లీ భూమి పైన ఒక్కటే కాదు. అనంత విశ్వాలన్నీ కూడా భౌతిక క్రియేషనే. వీటన్నిటిలో ఎక్కడెక్కడైతే మనం జన్మలు తీసుకొని ఉన్నామో వాటన్నిటిలో ఉన్న క్రియేషన్ లో ఉన్న సరికాని ఎనర్జీ అంతా కూడా మూలాలతో సహా తొలగించబడాలని కోరుకున్నాను. నా నుండి తొలగించబడుతున్న ప్రతి ఒక్కటి కూడా అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. అవసరం లేని వాటిని అన్నిటినీ తొలగించడానికి ఈ ధూమావతి ఎనర్జీస్ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఒక సంకల్పం చేసుకుందాము. మనం అందరము కూడా ఒక బంగారు రంగు గుడ్డులోకి వెళ్ళిపోతున్నట్లు భావన చేద్దాం. దాన్ని హిరణ్య గర్భ అంటారు. పూర్తిగా ఇప్పటి వరకు ఉన్న మన జీవనం అంతా కూడా ఆ హిరణ్య గర్భలోకి, ఆ బంగారు గుడ్డు లోపలికి వెళ్ళిపోయినాక అక్కడంతా చీకటిగా ఉంటుంది. ఒక సొరంగం గుండా మీ జీవితం అంతా దాని లోపలికి తీసుకువెళ్ళబడుతున్నట్లు భావించండి. మీతో పాటు మీ జీవన విధానం అంతా, ఆలోచన విధానం, వాటి చిత్రాలు, ఎన్నిసార్లు భయపడితే వాటికి సంబంధించిన హాలోగ్రాఫిక్ రికార్డ్స్ అంతా, మొత్తం ఆ క్రియేషన్ అంతా కూడా ఆ హిరణ్య గర్భలోకి వెళ్ళిపోతున్నట్టు, ఒక బ్లాక్ హోల్ ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నట్లు భావించండి. మీ సృష్టి మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది. ఈ అమ్మవారు బయటకు వచ్చేటప్పుడు చిదాగ్ని అనే దాని లోపలికి వెళ్ళిపోతుంది. మొత్తం ఒక హోమాన్ని తయారు చేసి అందులోకి మొత్తం దేవతలు సర్వము క్రియేషన్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే అక్కడ ఆ తర్వాత ఆవిడ ఉద్భవిస్తుంది అనమాట, అనంతమైన చైతన్య స్వరూపిణిగా. అంటే ఆవిడని చిదాగ్ని గుండ సంభూత అని పిలుస్తారు. ఇప్పుడు మనం కూడా మన క్రియేషన్, మన బంధుత్వాలు, రిలేషన్స్, మన భావాలు, మన ఆలోచనలు, ఆనందాలు, కష్టాలు, సుఖాలు అన్నిటినీ కూడా ఈ బ్లాక్ హోల్ ద్వారా లోపలికి పంపించేద్దాం. అన్ని లోపలికి వెళ్ళిపోతున్నట్లు భావించండి. ఆ చీకటిలోకి వెళ్ళిపోతుంది అంతా. ఆ మొత్తము కూడా అక్కడ ఏకంగా అయిపోతున్నట్లు భావించండి. రకరకాలుగా ఉన్న సృష్టి అంతా కూడా ఏకమవుతున్నట్లు, అదంతా కూడా మాయాతత్వము. ఆ లోపల ఉన్నదంతా ధూమావతి అంటేనే మాయని క్లియర్ చేసే శక్తి. ఇప్పుడు మనం ఏది ఏంటో తెలియని అజ్ఞానం అనే మాయలో ఉండిపోయి ఉన్నాయి. పూర్తిగా ఏమి మనకి తెలియదు. మొత్తం అంతా కూడా సర్వము కూడా
ఆ చీకటి సముద్రంలో ముంచివేయబడినట్లు ఉంది. ఈ చీకటిలో మనలో ఉన్న భయాలు, దుఃఖము అంతా కూడా ఆ సముద్రంలో రిలీజ్ చేసేద్దాం. దీనికి దశావతారాలలో మొదటి అవతారమైన మహావిష్ణు యొక్క శక్తిని, మత్స్యావతార శక్తిని ఇన్వైట్ చేసుకుందాం. ఇది ఏంజలిక్ వరల్డ్ అన్నమాట. ఈ చేపలన్నీ కూడా ఏంజల్ వరల్డ్ కి సంబంధించినవి. ఆ శక్తిని భూమిపైకి మన ఈ హిరణ్య గర్భలోకి ఆహ్వానించుకున్నాం. ఏ గర్భంలో అయితే మనం ఉన్నామో అందులోకి ఆహ్వానించుకున్నాం ఆ లైట్ ని. అలాగే శక్తిని, ధూమావతి నుంచి శక్తిని ఇన్వైట్ చేద్దాం. ఈ గర్భంలోకి శక్తి, కాంతి, అలాగే ఈ పాత వాటిని అన్నిటినీ సరిచేయడానికి ప్రేమని ఇన్వైట్ చేద్దాం. లవ్, లైట్, ఎనర్జీ, శక్తి, ఇవి మొత్తం కూడా లోపల చర్నింగ్ జరుగుతున్నాడు, అంటే మూవ్ చేయబడుతున్నట్లుగా భావించండి. ఈ 14 గుణాలలో ఉన్న మన చైతన్యాలన్నిటినీ లోపలికి తీసుకుని లోపల అంతా కూడా ఒకదానితో ఒకటి మిక్సప్ చేయబడుతున్నట్లు భావించండి. అంటే యుద్ధం జరుగుతుంది మంచికి చెడుకి, హిరణ్యాక్షునికి హయగ్రీవునికి, మత్స్యావతారానికి యుద్ధం జరుగుతున్నట్లుగా మనలో మంచి చెడులకి రెండింటికి మధ్యన చర్నింగ్ అంటే మూవింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు హిరణ్య గర్భ మరొక వైపు నుంచి మనం బయటికి వస్తున్నాం. ఏ విధంగా అంటే అజ్ఞానాన్ని అంతటిని అందులోనే వదిలేసి కేవలం జ్ఞానం అనే 4 వేదాలను తీసుకుని బయటికి వస్తున్నాం. వైట్ హోల్, తెల్లని కాంతిగా ఉన్న ఒక ద్వారం గుండా మనం బయటికి వస్తున్నాము. ఆ తెల్లని వైట్ హోల్ లోకి ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో ఆ తెల్లని స్వర్గ మార్గం గుండా ఇంకా ముందుకు ప్రయాణించాలనుకో అనంతమైన ఆకాశంలోని 7th ప్లేన్ లోకి మనం వెళ్తున్నాము. %% manifestation zone. ఏవైతే మనం బ్లాక్ హోల్ లో కోల్పోయినామో ఇప్పుడు ఈ వైట్ హోల్ లో మనం నిర్మించుకుంటున్నాం. మీకు మీరు ఎలా ఉంటే బాగుంటది అనుకున్నారు, ఎంత ఆరోగ్యంగా ఉంటే బాగుంటది అనుకున్నారో అలాంటి రూపాన్ని ఇక్కడ క్రియేట్ చేయండి. మీ హార్ట్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, మీ కిడ్నీస్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, ఎంత వరకు అవి పనిచేయాలి అద్భుతంగా, మీ లంగ్స్ కెపాసిటీ ఎంత ఉండాలి, అవంతా ఎప్పుడు లైట్ ని ఏ విధంగా తీసుకోవాలి, ఎంత మీకు అవసరం అనిపిస్తుందో కాంతి, శక్తి, అవి తీసుకునే ఇప్పటి వరకు మన అణువుల్లో పుట్టుకతో మనం తెచ్చుకున్న కాంతి మాత్రమే నిక్షిప్తం చేసుకోగలిగాయి. కానీ నూతనంగా మనం ఇవ్వాలనుకున్నది అవి తీసుకోలేకపోయాయి. ఇప్పుడు మీరు నిర్మిస్తున్న నూతన అణు నిర్మాణం, నూతన శరీర నిర్మాణం
ఏదైతే ఉందో అదంతా కూడా మీరు క్రియేట్ చేయండి. సప్త ఋషులను ఇన్వైట్ చేసుకుందాం. వైవసత్వ మనువుని ఇన్వైట్ చేద్దాం. స్వయంభూ సత్యవతుడు ఇతని పేరు, ఆయన్ని కూడా ఇన్వైట్ చేద్దాము. భూమావతిలోని వైరాగ్య ఎనర్జీస్ ద్వారా నూతన సృష్టిని కామరహితంగా, అంటే విపరీతమైన కోరిక లేకుండా సత్యముతో క్రియేట్ చేయబడే చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఇన్వైట్ చేద్దాం. మీరు నిర్మించుకోండి. ఎంత ఆరోగ్యవంతమైన అణువులు మీకు కావాలనుకున్నారో అలాంటివి మీ శరీరాన్ని మొత్తాన్ని, మీ ఆకృతిని, అంటే మన ఆకృతిని మనం చూసుకుంటూ చక్కని ఆకృతి, సంపూర్ణ ఆరోగ్యంతో ఈ ఫిజికల్ బాడీని మనం ఈ వైట్ హోల్ లో ఉన్న మేనిఫెస్టేషన్ జోన్ లో మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ అణువులలో ఈ విశ్వంలో ఉన్న అనంత జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఇన్వైట్ చేద్దాం. బీజము స్థాయి నుండి మహావృక్షం స్థాయి వరకు ఎదగడానికి రూట్ ఏదైతే ఉందో, రూట్ పాత్ ఏదైతే ఉందో అది మొత్తము కూడా కోడింగ్ చేయబడాలని కోరుకున్నాం. 5Dకి సంబంధించిన జ్ఞానం అంతా కూడా థర్డ్ మనం అక్కడ హిరణ్య గర్భాలో వదిలేసాము. 5వ పరిధి జ్ఞానానికి సంబంధించిన గోల్డెన్ లైట్ ఎనర్జీ ద్వారా నా భౌతిక అణువులలోని డిఎన్ఏలో నేను కోడింగ్ చేయగలుగుతున్నాను. సృష్టికర్తగా నేను నా హయ్యర్ మైండ్ కి కనెక్ట్ అయి ఈ అణువులను నేను సృష్టిస్తున్నాను. అపారమైన శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే మనం ఉన్నదే శక్తి సముద్రంలో, కాంతి సముద్రంలో ఉన్నాం. మనం ఇప్పుడు చుట్టూ అంతా ఆ కాంతే ఉంది, ఆ శక్తే ఉంది. క్రియేటివ్ మైండ్ ద్వారా మనం క్రియేట్ చేస్తున్నాం. ఆ చైతన్య అవస్థలో ఏవి కావాలనుకుంటున్నామో వాటిని అక్కడ నిక్షిప్తం చేస్తున్నాం. ప్రతి అణువులో మనం ఆ దివ్య చైతన్య శరీరాన్ని కోడింగ్ చేస్తున్నాం. ఆనందకరమైన జీవితం జీవించడానికి, భౌతిక సకల సంపదలను అనుభవించడానికి, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ మానసిక ప్రశాంతతను, దివ్యాత్మ జాగృతిని కలిగి ఉండేలాగా నేను నా డిఎన్ఏని కోడ్ చేసుకుంటున్నాను. ఆ లోపలికి వెళ్ళి, అణువు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న డిఎన్ఏ స్ట్రాండ్స్ లో కాంతిని నింపండి. మీ చుట్టూ ఉన్న కాంతిని ప్రతి అణువులోకి పంపిస్తూ అక్కడ మీరు కాంతిని నింపండి.
ఆ డిఎన్ఏ అంతా కూడా క్లియర్ క్రిస్టల్ లైట్ గా మీకు కనిపించాలి. దాన్ని ఆ విధంగా చూడండి. ఊహిస్తూ ఊహిస్తూ మీరు రియాలిటీలోకి వెళ్ళిపోతారు. మోర్ ఎనర్జీస్ ఇంకా ఆ కణాలలోకి తీసుకుంటూ ఆ కణాలలో కోట్ చేద్దాం. ఆనందకరమైన యోగ జీవితం. యోగా అంటే కలయిక అని అర్థం. మీరు సంపదతో కలిగి ఉండాలనుకుంటే సంపద యోగం, సత్సంతాన ప్రాప్తి కావాలనుకుంటే సత్సంతాన ప్రాప్తి యోగం. ఏది కావాలనుకుంటున్నారో ఆ యోగత్వం లభిస్తుంది. యోగం అంటే సాధన అనుకోవద్దు. యోగం అంటే అనుభవించే స్థితి అని అర్థం. మనం కోరుకున్నది అనుభవించే స్థితి. అజ్ఞానం ఎప్పుడు తొలగుతుందో అప్పుడు అష్టలక్ష్ముల ప్రాప్తి కలుగుతుంది. ఆ అష్టలక్ష్ములను మీరు కోట్ చేయొచ్చు ఇప్పుడు డిఎన్ఏలో. కోడింగ్ మాస్టర్స్ సహాయంతో మీకు అది కోడింగ్ అనేది అర్థం కాకపోతే ప్రతి అణువులోనూ అష్టలక్ష్ములను చూసుకోండి. జ్ఞానలక్ష్మితో సహా. ఇప్పుడు ఈ భూమి పైన నూతన జీవన విధానాన్ని నిర్మించుకున్నాం. మీ ఇంటిని ఊహిస్తే అది నూతనంగా కనిపించాలి. మీ పిల్లల్ని మీరు గుర్తు చేసుకుంటే వాళ్ళంతా నూతన చైతన్యంతో, నూతన జ్ఞానంతో మెరిసిపోతున్నట్లు వాళ్ళు కనిపించాలి. మీ పరిసరాలన్నీ కూడా నూతన చైతన్యంతో, పాతవంతా తొలగించబడి మరింత నూతనంగా కనిపిస్తూ, మధ్యావతార డిఎన్ఏ అంటేనే నూతన సృష్టి. ఒక ఆర్కిటెక్చర్ గా మీరు మారి ఆ గొప్ప చైతన్యాన్ని సృష్టించుకోండి. ఒక గొప్ప డాక్టర్ గా మీరు మారి ఆ గొప్ప ఆరోగ్యాన్ని మీ చుట్టూ ఉన్న వాతావరణంలో నింపండి. ఒక గొప్ప మిలియనీర్ గా మీరు మారి మీ చుట్టూ ఉన్న సంపదని పెంపొందించండి. మీ చుట్టూ ఉన్న సంబంధాలను మీలో ఉన్న గొప్ప రిలేషన్ ద్వారా
దాన్ని పెంపొందించుకోండి. మన యొక్క నూతన సృష్టి మనకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను, ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఆత్మ యొక్క జాగృతిని మనకు అందిస్తున్నట్లుగా భావన చేద్దాం. అలాగే ఈ భూమండలం పైన అంతా కూడా 3D క్రియేషన్ అంతా తుడిచిపెట్టబడి 5D క్రియేషన్ సృష్టించబడినట్లుగా భావిద్దాం. అలాగే దానికోసం ఈ భూమిపై మనలో ఎలా జరుగుతుందో భూమి పైన ఉన్న అందరిలో ఇలాంటి జాగృతి జరగాలని కోరుకున్నాం. వారి యొక్క 3D రియాలిటీస్ అంతా కూడా క్లియర్ చేయబడి 5D రియాలిటీస్ ని కనెక్ట్ చేయబడాలని కోరుకున్నాం. నాలో నేను ఈ 4 వేదాలను నిక్షిప్తం చేస్తున్నాను. యజుర్వేదం అంటే జ్ఞానం, అథర్వణ వేదం అంటే ధైర్యం, ఋగ్వేదం అంటే జ్ఞానం, అథర్వణ వేదం అంటే ధైర్యం, యజుర్వేదం అంటే నమ్మకం, సామవేదం అంటే సరి అయిన జీవన విధానం. ఈ 4టిని మనం పెంపొందించుకుంటున్నట్లు భావించాం. ఇప్పటి వరకు మనలో ఉన్న ఆ సరికాని ఎనర్జీ అంతా కూడా అద్భుతమైన చైతన్యంగా మారిపోయినవి. అదివ్య జాగృతి మనలో జరిగింది. డిఎన్ఏలో ఈ జాగృతి అంతా కోడ్ చేయబడినట్లు భావించండి. ఆ 100% మేనిఫెస్టేషన్ జోన్ నుంచి ఈ భౌతిక విశ్వంలోకి వద్దాం ఫ్రెండ్స్. నూతన ఆ శరీర నిర్మాణాన్ని, ఆ జ్ఞానాన్ని తీసుకొని వైట్ లైట్ ఎనర్జీ ద్వారా ప్రేమతో, లక్ష్మీ విష్ణువుల ద్వారా ప్రేమతో మన బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిద్దాం. మన థాట్ ఏదైతే ఉందో, మన హయ్యర్ మైండ్ భౌతిక మెదడు ద్వారా పూర్తిగా పీనియల్ గ్లాండ్ లో కోడింగ్ చేస్తున్నట్లు భావించాం. ఏదైతే మనం ధూమ్రావతి స్థానం అని చెప్పుకున్నామో పీనియల్ గ్లాండ్, ఆ గ్లాండ్ లో ఉన్న సెంట్రల్ సెల్ లో ఈ మీ నూతన నిర్మాణాన్ని అంతా కూడా కోడ్ చేయండి. అదంతా కూడా అక్కడ అందించబడుతున్నట్లు, మీరు ఎలా అయితే కంప్యూటర్ లో సమాచారాన్ని ఎక్కిస్తారో అలా అక్కడ ఆ కణంలోకి ఆ సమాచారం అంతా కూడా నిక్షిప్తం చేస్తున్నట్లు భావించండి.
ఈ సెంట్రల్ సెల్ మెదడు కణాలన్నిటిలోకి న్యూరాన్స్ ద్వారా ప్రతి కణంలోకి ఆ శక్తిని ప్రసరణ చేస్తున్నట్లు భావించండి. అలా శరీరం అంతటిలో ఉన్న అణువులంతటిలోకి ఈ న్యూరాన్స్ ద్వారా కాంతి ప్రసరణ జరుగుతున్నట్లు భావించండి. ఒక్కసారిగా ఈ కాంతి ప్రతి అణువుని విస్ఫోటింప చేస్తూ అందులో ఉన్న టాక్సిన్స్ మొత్తం రిలీజ్ అయిపోతున్నట్లు ఈ మొదటి డిఎన్ఏ విస్ఫోటించబడి ఏ జ్ఞానాన్ని అయితే మనం తీసుకొని వచ్చామో ఆ జ్ఞానం కోడ్ చేయబడుతున్నట్టు ఆ క్షారాలన్నీ తొలగించబడి ఆ టాక్సిన్స్ మొత్తం పూర్తిగా శరీరం నుంచి బయటకు వచ్చాలనుకుంటుంది. ఎవరికన్నా ఇబ్బందికరంగా ఉంటే ఇదంతా కూడా సాఫ్ట్ గా జరగాలని కోరుకోండి. బాడీ పెయిన్స్ రూపంలో, హెడేక్ రూపంలో, చెమటల రూపంలో, ఆవలింతల రూపంలో ఇలా ఒక్కొక్కరికి కొంతమంది కొన్ని రకాలుగా కొంతమందికి అసలు ఏమీ రాకపోవచ్చు కూడా. రాకపోయినా ప్రాబ్లం లేదు, వచ్చినా ప్రాబ్లం లేదు. శరీరం వేడెక్కుతున్న రూపంలో ఇలా అంతా బయటకు వచ్చేస్తా ఉంటాయి. శరీరం అంతా కూడా కోడింగ్ జరగబడుతోంది. ఆ రిలీజ్ అవుతున్న టాక్సిన్స్ మొత్తం కూడా అలసి అనే అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలని కోరుకుంటున్నాం. ఏదైతే మనం 7th ప్లేన్ లో నిర్మాణం చేశామో ఆ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆ శరీరం, సంపూర్ణ జ్ఞానంతో ఉన్న ఆ శరీరాన్ని మనం ఈ భౌతిక శరీరంలో ఫిట్ చేస్తున్నాం. మొత్తము విస్తరిస్తున్నట్లుగా భావించండి. రక్త ప్రసరణలో కాంతి ప్రసరణ జరుగుతున్నట్లు భావించండి. ఆర్గాన్స్ అన్ని జ్ఞానంతో నిండిపోతున్నట్లు భావించండి. ఆ అణువులన్నీ కూడా నూతన శక్తితో ప్రకాశిస్తున్నట్లుగా ఆ దేహం అంతా కూడా నూతన చైతన్యంతో, నూతన కాంతితో, నూతన శక్తితో గొప్పగా ప్రకాశిస్తున్నట్లు భావించండి. ప్రతి అణువు కూడా సరి అయిన దిశలో తన మూవింగ్ చేస్తున్నట్టుగా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అన్ని కూడా సరి అయినది సవ్య దిశలో అవి ఎలా తిరగాలో అలాంటిగా తిరుగుతున్నట్లుగా కక్ష మెయింటెనెన్స్ అవ్వాలని కోరుకోండి. నవగ్రహాలు సూర్యుని చుట్టూ ఎలా అయితే సమకక్షలో తిరుగుతాయో ఆ విధంగా కణము యొక్క వైబ్రేషన్ అంతా కూడా పర్ఫెక్ట్ స్థాయిలో జరుగుతున్నట్లు భావించండి. ఆ శరీరం నుంచి కాంతి శక్తి బయటకు విస్తరించబడుతూ ఈ భౌతిక లోకం అంతా కూడా దాంతో నిండిపోతున్నట్లు భావిద్దాం.
ఇప్పుడు మన ముందుకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా హ్యాపీగా వాటిలో నుంచి మనం ప్రయాణించి మన గమ్యాలకు చేరుకుంటున్నట్లుగా వాటికి సంబంధించిన సమాచారం అంతా, జ్ఞానం అంతా మనకి ముందే అందుతున్నట్లుగా, దేనికి భయపడని నిత్యము ఆనందంతో ఉండే జీవనం కలిగి ఉన్నట్లుగా భావించండి. ఈ మైండ్ లోపల ఈ ఋగ్వేదంలో ఉన్న శక్తి అంతా, అథర్వణ వేదంలో ఉన్న మైండ్ పవర్ అంతా, థాట్స్ అంతా, యజుర్వేదంలో ఉన్న యజ్ఞ అంటే యంత్రాల శక్తి అంతా, సామవేదంలోని సుఖజీవన విధానం అంతా కూడా మనలో కోట్ చేయబడుతున్నట్లు భావిద్దాం. ఆ 4 వేదాల శక్తి, ఉపనిషత్తుల సారం, అష్టాదశ పురాణాల చైతన్యం మనలో మన యొక్క ఆనందకరమైన జీవనం కోసం నిక్షిప్తం చేయబడుతున్నట్లు భావించండి. మన యొక్క నూతన సృష్టి మరింత అద్భుతంగా జరగడానికి ఇవి మనకి సహకరిస్తున్నట్లుగా భావించండి. కర్మ ఆధారిత జీవితం నుండి కాంతి జీవన విధానంలోకి మనం ప్రయాణం, శక్తి జీవన విధానంలోకి వెళ్ళిపోయినట్లుగా భావిద్దాం. మన జీవనం అద్భుతమైన మత్యావతారంగా మారిపోయినట్లు భావించాం. ఎప్పటికీ ఎదుగుతూ ఉండే ఓ గొప్ప చైతన్యం, ఎంతటి శక్తినైనా, ఎంతటి జ్ఞానాన్నైనా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ఒక గొప్ప స్థితి మనలో దాగి ఉన్న ఆ డిఎన్ఏ యాక్టివేట్ అయినట్లు భావిద్దాం. మనం ఆ రూపంలోకి వెళ్ళిపోయినట్లు భావించండి ఫ్రెండ్స్. కింద ఉన్న 3 చక్రాలు కూడా చేప ఆకారంలో ఈ భౌతిక పరిస్థితుల్లో ఎలా అయినా ఈదగలిగే స్థితిని కలిగి ఉన్నట్లుగా, పైన ఉన్న 3 చక్రాలు అద్భుతమైన చైతన్య రూపంగా అనంత జ్ఞానాన్ని పొందుతున్నట్లు, సహస్రారంతో కలిసి ఆ వేద జ్ఞానం అంతా, అనంత చైతన్య శక్తిని అంతటిని లోపలికి తీసుకుంటూ ఈ భౌతిక జీవితంలో అద్భుతంగా మహాసముద్రాన్నైనా ఈదగలిగిన ఆ మత్యం లాగా అన్నిటి నుండి మనం చాలా ఈజీగా ప్రయాణిస్తున్నట్లు భావిద్దాం ఫ్రెండ్స్. మనకి జ్ఞానాన్ని, శక్తిని పంపించి మన డిఎన్ఏని డీకోడ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఇప్పటి వరకు నా నుండి రిలీజ్ అయిన టాక్సిక్స్ కానీ సరికాని ఆలోచన పరిస్థితులు కానీ ఏవైతే ఉన్నాయో ఆ సరికాని శక్తి అంతా కూడా అల్సియాన అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. నాలో నిక్షిప్తం చేయబడిన నా డిఎన్ఏలో నిక్షిప్తం చేయబడిన జ్ఞానం అంతా ఎప్పటికప్పుడు నాకు అందించబడుతూ నా అసెన్షన్ పాత్లో నన్ను మరింత ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 అరచేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతుల్ని తొలగిస్తూ కళ్ళని ఓపెన్ చేసుకున్నాం. అద్భుతమైన ఈ ధ్యానానికి ఇది అందించిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.